ఆ వ్యక్తి నిద్రలేచినప్పుడు తన తల మాత్రమే మిగిలి ఉందని, మిగిలిన శరీరం మొత్తం మాయమైపోయిందని గమనించి దిగ్భ్రాంతికి గురయ్యాడు. భయంతో అసలు తనకి ఏం జరిగిందని అడగడం మొదలుపెట్టాడు. అప్పుడు డాక్టర్ అతనికి జరిగిన విషయాన్ని వివరించాడు. అతనొక బాంబును పొరపాటున ట్రిగ్గర్ చేయడం వల్ల అతని శరీరంలో 80% కాలిపోయిందని, నడుము కింద వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పాడు. అతన్ని బతికించడానికి అతని భార్య అనుమతితో డాక్టర్లు అతన్నొక రోబోట్ గా మార్చారు. స్పృహలోకి వచ్చాక తన శరీరం ఇక లేదన్న నిజాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. అతని ఆవేదన కట్టలు తెంచుకుంది. దాంతో డాక్టర్ గొంతు నులిమి చంపేయబోయాడు. ఆపై ల్యాబ్ నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. డాక్టర్ గత్యంతరం లేక రిమోట్ ద్వారా అతని సిస్టమ్ను ఆఫ్ చేయాల్సి వచ్చింది. వాస్తవాన్ని అతనికి అర్థం చేయించడానికి డాక్టర్ అతని మెకానికల్ కవచాన్ని తొలగించి మిగిలి ఉన్న అతని అసలు శరీరాన్ని చూపించాడు. అది చూసి అతను పూర్తిగా కుంగిపోయాడు. తనని చంపేయాల్సింది అని డాక్టర్తో అన్నాడు. కానీ డాక్టర్ అతని కోసం భార్యాపిల్లలు ఇంకా ఎదురు చూస్తున్నారని గుర్తు చేశాడు. చివరకు అతను నిజాన్ని అంగీకరించి కొత్త శరీరానికి అలవాటు పడటానికి శిక్షణ ప్రారంభించాడు. కానీ అతనిలోని మానవ భావోద్వేగాల వల్ల అతని ప్రతిచర్య సామర్థ్యం సాధారణ రోబోట్ కంటే తక్కువగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి డాక్టర్ అతని మెదడులో హార్మోన్లను నియంత్రించే ఒక చిప్పును అమర్చాడు. ఇది సాధారణ సమయాల్లో పనిచేయదు, కానీ యుద్ధ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతుంది. అప్పుడు అతను భావోద్వేగాలు లేని యంత్రంగా మారిపోతాడు. అప్గ్రేడ్ పూర్తయ్యాక జరిగిన ఒక యుద్ధ పరీక్షలో అతను ఒంటరిగా ఒక రోబోట్ సైన్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అతను కాంబాట్ మోడ్లోకి ప్రవేశించి మానవ భావోద్వేగాలను పక్కన పెట్టి యుద్ధం చేశాడు. తన ఖచ్చితమైన టార్గెటింగ్ సిస్టమ్ సహాయంతో శత్రువుల కదలికలను ముందే పసిగట్టి ఒక బుల్లెట్ కూడా తగలకుండా సులభంగా తప్పించుకున్నాడు. కొన్ని నిమిషాల్లోనే రోబోట్ దళం మొత్తాన్ని అంతం చేశాడు. పరీక్ష పాసయ్యాక అతను భయపడుతూనే తన కుటుంబాన్ని కలిశాడు. అతను పూర్తిగా మనిషిగా లేకపోయినప్పటికీ అతని భార్య అతన్ని మనస్ఫూర్తిగా స్వీకరించింది. వారి మధ్య ప్రేమ ఇప్పటికీ అలాగే నిలిచి ఉంది.